గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రేపాక గార్డెన్, మారుతినగర్ తదితర కాలనీలు జలమయమయ్యాయి. దాంతో జనసేన తిమ్మాపురం గ్రామ అధ్యక్షులు మాదరపు తాతాజీ నేతృత్వంలో పేట కాలువ పూడికతీత కార్యక్రమం జరుగుతుందని జనసేన పార్టీ నాయకులు బత్తుల దొరబాబు తెలిపారు. ఈ సందర్భంగా బత్తుల దొరబాబు మాట్లాడుతూ గతంలో 25 సంవత్సరాలుగా కాల్వ పూడికలు తీయకపోవడంతో ఈ రోజు నీరు నిల్వ ఉండడంతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. గత సంవత్సరం ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో కాలువల పూడికలను దశల వారీగా తీయడం జరిగిందని, దీంతో ఇప్పుడు గ్రామాల్లోని వర్షం నీరు బయటకు పంపే చర్యలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ పేట కాలువగట్టు పూడిక తొలగింపుతో ఇంద్రపాలెం లాకుల వరకు నీరు వెళుతుందని, మధ్యలో సర్పవరం దగ్గర కొంత ఇబ్బంది ఉందని, అది కూడా ఎంఆర్ఓచే తొలగించే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో నీట మునిగిన కాలనీలను సందర్శించి సమస్యలు లేకుండా సత్వరమే పరిశీలించేందుకు ఎమ్మెల్యే చొరవతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా కాలువగట్టు ఇరువైపులా నివసిస్తున్న నివాసితులను ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా వీఆర్ఓ నున్న సత్యనారాయణ, తిమ్మాపురం పోలీసులు, తాతాజీ యూత్ సభ్యులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. తోరలు తీయించి కాలువను బయట చేయించి ఈ యొక్క నీరు పారే సదుపాయం తీసుకొస్తున్నారు. కాలువ మీద ఉన్న ఆక్రమణలు ఏమైనా అన్నీ కూడా తొలగించుకుంటా ఈ యొక్క నీరు పారే విధంగా రైట్ చేసుకుంటున్నారు. ఇది మానవతా దృక్పథంతో చేసే పని తప్ప రాజకీయ అవసరాల కోసం చేసే పని కాదు. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు 30 వచ్చింది కాబట్టి అందరం కూడా రాజకీయాలు పక్కన పెట్టి ముందు మునిగిపోయిన వాళ్ళకి మునిగిపోయిన ప్రాంతాలని బయటకు ఎలా తీసుకురావాలో చూడాలి తప్ప ఒకరిపక్కరికి రాజకీయాలు చేసుకునేది కాదు. ఇది గమనించి ప్రజలందరూ కూడా గమనించి తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి కూడా మిషన్ పనిచేస్తుంది. ఇప్పుడు నీరు బయటకు దిగడం జరిగింది. ఇవాళ వర్షం ఆగింది కాబట్టి సాయంత్రానికి ముప్పు ప్రాంతాలన్నీ కూడా తీరుకుంటాయని తెలియజేస్తున్నాం.